నమస్కారం ఫ్రెండ్స్, మన ఛానల్లో మనం ఎప్పుడు ఫ్యూచరిస్టిక్ పెసిమిస్టిక్ యాటిట్యూడ్తోని నేను చాలా మటుకు నా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈ పెసిమిజం ఎందుకు ఉంటుంది నా వీడియోస్లో? దానికి ముఖ్య కారణం ఏమి? పాజిటివ్ యాటిట్యూడ్తో వీడియోస్ చేయొచ్చు కదా. అంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మన యాటిట్యూడే రాంగ్ యాటిట్యూడ్. మన పనుల క్వాలిటీ అంటే ఎలాంటి సర్టిఫికేషన్ లేకుండా బిల్డింగ్స్ కట్టడం, మన సేల్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఒక నిబద్ధత లేకుండా, ఒక న్యాయం అనే పదానికి వాల్యూ లేకుండా చేస్తున్నప్పుడు, కొనేవాడికి చాయిస్ లేకుండా కొనేవాడు ఒక యాచకుడుగా మారినప్పుడు మన ఛానల్ ఎంచుకున్న పద్ధతి సరైన పద్ధతి. ఇవాళ మయన్మార్లో వచ్చిన భూకంపం మనందరికీ కొన్ని విషయాలపై ఆలోచించండి అని ప్రేరేపిస్తుంది. మన హైదరాబాద్ ఒక డెక్కన్ ప్లాటోలో ఉండి నాన్ సెస్మిక్ జోన్ అయినా కూడా మానవ తప్పిదాల వల్ల రేపు ఇక్కడ సెస్మిక్ యాక్టివిటీ ఎక్కువై కోర్ ఏరియాలో చేంజెస్ వచ్చి ఆ భూమి యొక్క హోల్డింగ్ స్ట్రెంగ్త్ పల్సబడి డ్రిల్లింగ్ వల్ల గ్యాప్ లేకుండా బేస్మెంట్స్ కట్టడం వల్ల 3 టైర్ 4 టైర్ పార్కింగ్ వల్ల ఒక ఫ్లోర్ ఒక 30 ఫ్లోర్లను మోయగలదా? బేస్మెంట్లో ఉన్న పిల్లర్ ఒక 40 అంతస్తులను మోయగలదా? దానికి ఉన్న ప్రమాణాలేమి, ఆ ప్రమాణాలు పాటిస్తున్నారా అని ఎవరు చెక్ చేసిండ్రు? మన హైదరాబాద్ నాన్ సెస్మిక్ జోన్ అయినా మానవ తప్పిదాల నుంచి ఇక్కడ సెస్మిక్ యాక్టివిటీ ఎక్కువయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మనం చాలా చోట్ల బేస్మెంట్ వాల్ కూలిపోవటం, రీసెంట్గా భద్రాచలంలో ఈ 5-6 అంతస్తులు కట్టేటప్పుడు ఆ బిల్డింగ్ కుప్పకూలటం, ఈ హైదరాబాద్ చుట్టుముట్టు కన్స్ట్రక్షన్ అయ్యే ప్రాంతాల్లో ఈ చుట్టుముట్టు పెరిమీటర్ వాల్లో తగినంత స్పేస్ ఇవ్వకపోవటం, ఒక బిల్డింగ్కి ఇంకో బిల్డింగ్కి స్పేస్ లేకుండా పోవటం, ఫ్రీ ఏరియా పేరు చెప్పి అక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఒక వాక్వే ఏడ్చి అది ఫ్రీ ఏరియా అని చెప్పటం. అంటే ప్రతి ఒక్కటి మోసపూరితంగా, న్యాయం లేకుండా, న్యాయానికి దూరంగా, సహజ ప్రకృతి సూత్రాలకు తిరోధకాలు ఇస్తూ కన్స్ట్రక్షన్ చేపడితే అయ్యే ప్రమాదాలు ఇన్ని అన్నీ కావు అని మన ఛానల్ ద్వారా చాలా స్పష్టంగా చెప్పారు. ఈ మయన్మార్ భూకంపం ఇవాళ వచ్చింది. నేను నా ఛానల్ వీడియోస్లో ఒక విషయం స్పష్టంగా చెప్పిన,
మీ 18వ ఫ్లోర్లో 10వ ఫ్లోర్లో 8వ ఫ్లోర్లో 40వ ఫ్లోరు మీ ఫ్లాట్ చెక్కు చెదరకుండా ఉన్నా మీ కింది 2 ఫ్లోర్స్లో క్రాక్స్ వచ్చినాయంటే మీ ఫ్లాట్ వాల్యూ 0 అవుతుంది. మీరు మళ్ళీ యూడిఎస్ ఎత్తుక్కోవాలి తప్ప ఫ్లాట్ వాల్యూ మీరు ఎక్స్ట్రాక్ట్ చేయలేరు. The construction value of the flat will become 0 as soon as you find some cracks which can be considered as a major problem in first or second floors. 40 అంతస్తుల భవనంలో ఫస్ట్ 2 ఫ్లోర్లలో టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందంటే, గ్లిచ్ వచ్చిందంటే అది అన్సర్మౌంటబుల్ ప్రాబ్లం అయితే మీ టాప్ 38 ఫ్లోర్స్ వాల్యూ 0 అయిపోతుంది. నేను ఎన్నో వీడియోస్లో మీకు చెప్పిన అర్త్ క్వేక్ వస్తే లేదా క్వాలిటీ ప్రాబ్లమ్స్ వచ్చినా సెస్మిక్ యాక్టివిటీ లేదనుకోండి, ఫస్ట్ 2 ఫ్లోర్స్ ఈ 30 ఫ్లోర్స్ ప్రెషర్ తట్టుకోలేక డ్యూ టు మెటీరియల్ సబ్స్టాండర్డ్గా ఉండడం కారణంగా లేదా ఇంజనీరింగ్ డిజైన్ ఫాల్ట్స్ వలన ఫస్ట్ 2 ఫ్లోర్స్లో ఏదైనా క్రాక్స్ వచ్చి ఇంజనీరింగ్ అంటే సాల్వ్ చేయలేని ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ వచ్చిన మీ టాప్ 38 ఫ్లోర్స్ వాల్యూ 0 అయిపోతుంది. ఎందుకంటే బేస్మెంటే బాగాలేనప్పుడు పైని ఫ్లోర్స్ని ఏ వాల్యూ కట్టి తీసుకోవాలి. తీసుకుంటే రేపు అనుకోని ప్రమాదం జరిగితే అది మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వరు కదా. మన అసెట్ సడన్గా కొన్ని క్షణాల్లో 0 అయిపోతుంది. మీరు మయన్మార్లో చూసుండొచ్చు, ఇవాళ 20-30 అంతస్తుల భవనం నిటారుగా వితిన్ 10 సెకండ్స్లో కూలిపోయింది. యూ కెనాట్ బ్లేమ్ బిల్డర్, యూ కెనాట్ బ్లేమ్ ఏ ఆర్కిటెక్ట్ లేదా టెక్నీషియన్, యూ కెనాట్ బ్లేమ్ an engineer. When nature becomes furious, these things happen. ఇది మయన్మార్ మనకు హెచ్చరిక పంపిస్తుంది. మరి భద్రాచలంలో ఏం జరిగింది? 4-5 అంతస్తుల భవనం కుప్పకూలింది, ఒరగలేదు, కూలింది. ఎందుకు? స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్, అర్జెన్సీ టు బిల్డ్ దోస్ ప్రాపర్టీస్. గవర్నమెంట్లో కరప్ట్ ఆఫీసర్స్ ఉన్నారు, స్ట్రక్చరల్ డిజైన్ ఇంజనీర్స్ కరప్ట్ అయినప్పుడు, మున్సిపల్ అఫీషియల్స్ కరప్ట్ అయినప్పుడు, సబ్ స్టాండర్డ్ సిమెంట్ యూజ్ చేసినప్పుడు నేను ఎప్పుడు చెప్పిన మనం హై రైజర్స్ కడుతున్నారు, అసలు ఏ సిమెంట్ యూజ్ చేస్తున్నారు, ఏ స్టీల్ యూజ్ చేస్తున్నారు, ఏ పెయింట్ యూజ్ చేస్తున్నారు, ఎలాంటి యాక్సరీస్ యూజ్ చేస్తున్నారు, ఎలాంటి వుడ్ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు మనము చూడలేము కనుక అన్ని కోట్లు పెట్టి ఆ హైరైజ్లో ఫ్లాట్ కొనడం తప్పు 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 అని నేను ఎన్నో వీడియోస్లో మీకు స్పష్టంగా చెప్పాను. మన అదృష్టం మంచిగా ఉంది, నేను చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ మీ కళ్ళ ముందర జరిగిపోతుంది. జరుగుతుందా లేదా మీరే గమనించండి, మీ ఆత్మను అడగండి. నేను సాధారణ భాషలో చాలా సులువుగా చెప్పిన విషయాలు మీ కళ్ళ ముందర ఆవిష్కృతమై మీకు ఒక లెసన్ నేర్పుతుంది. ఎందుకంటే నేను చెప్తే వినరు కదా ఎవరు. అందుకోసం దేవుడు ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చేసి చూపిస్తున్నాడు. ఓవర్ ప్రైజింగ్ కూడా నేచర్ ఒప్పుకోదు. హై రైజర్స్లో టాప్ ఫ్లోర్స్లో ఎందుకు ఉండకూడదని నేను ఒక వీడియో చేస్తాను. మీరు చూడండి, ఒక సింగిల్ స్టోరీ మల్టిపుల్ స్టోరీ బిల్డింగ్ ఉంటే దాన్ని కరెక్టివ్ మెజర్స్ తీసుకోవచ్చు, పిల్లర్స్ని రీబిల్డ్ చేయవచ్చు, స్ట్రక్చర్ని అమాంతంగా లేపి కన్స్ట్రక్షన్లో చేంజెస్ తేవచ్చు. కానీ ఈ 30 ఫ్లోర్స్ 10 ఫ్లోర్స్ 20 ఫ్లోర్స్ 30 ఫ్లోర్స్ 50 ఫ్లోర్ బిల్డింగ్కి స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ కనిపెట్టినా మనం ఏం చేయలేం, డెమోలిషన్ చేయవలసిందే. డెమోలిషన్ అంటే 50 ఫ్లోర్స్
ఒక వాల్యూ కొన్ని క్షణాల్లో జీరో అయిపోతుంది. అప్పుడు మీ ఈఎంఐ మాఫీ అవుతుందా? అంటే కోర్టు ఆ స్ట్రక్చరల్ డెఫిషియన్సీని మీరు వసూలు చేయొద్దు అని కోర్టు తీర్పిస్తే కానీ బ్యాంక్స్ ఆగవు. అంటే అన్సర్టన్ అట్మాస్ఫియర్లో మనం బతుకుతున్నాం. ఇప్పుడు అక్కడ బ్యాంకాక్లో, మయన్మార్లో, ఆ సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజన్లో భూకంపం 7.7 రిక్టర్ స్కేల్లో వచ్చిందంటే మళ్ళీ సునామీ వస్తుందేమో అని భయం. ఇది అన్ఫోర్సిన్ సర్కమ్స్టెన్స్గా భావిద్దాం. ఇది హైదరాబాద్లో జరగదు అనుకుందాం. కానీ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ వల్ల, హ్యూమన్ నెగ్లిజెన్స్ వల్ల ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ దెబ్బతిన్నాయి. అంటే ఇప్పుడు ఆ మయన్మార్లో ఎలా 20-30 అంతస్తుల భవనం కుప్పకూలిందో అది దాని పరిస్థితి ఏమో మన బిల్డింగ్ పరిస్థితి కూడా అది. మరి దీనికి పరిష్కారం ఏమి అంటే క్వాలిటీ సర్టిఫికేషన్ ఉండాలి. స్ట్రక్చరల్ ఇంజనీర్స్తో ఒక ప్రైవేట్ పార్టీ తాను సర్టిఫై చేయాలి. స్ట్రక్చరలీ ఈ బిల్డింగ్ ఇన్ని రెక్టర్ స్కేల్ల భూకంపాన్ని తట్టుకోగలదు, ఈ ఎన్వైర్న్మెంట్ చేంజెస్, హీట్, వానను తట్టుకొని ఉండగలదు. స్ట్రక్చరలే కాకుండా సూపర్ఫిషియల్ పెయింట్ యొక్క ప్రమాణం కూడా అలాగే ఉండాలి. వుడ్ మెటీరియల్ కూడా టర్మైట్స్ పట్టకుండా ఉండాలి. అంటే ప్రతి ఒక్కటి క్వాలిటీ సర్టిఫికేషన్ విత్ స్ట్రక్చరల్ ఇంజనీర్ ఒక సర్టిఫికేషన్ కావాలి. ఒక రెప్యూటెడ్ ఏజెన్సీ విత్ థరో ఎక్స్పీరియన్స్ ఉన్న ఏజెన్సీతో ఒక సర్టిఫికేషన్ కావాలి. దయచేసి ఈ మయన్మార్ భూకంపం అనేది ఒక రేర్ కేస్. ఇదే బిల్డింగ్స్ మనం హిమాచల్ ప్రదేశ్లో కట్టింటే మనకు కళ్ళ ముందరనే ఆ మౌంటైన్స్తో సహా బిల్డింగ్లు కొట్టుకపోయేది మనం చూసినాం. అలాగే జరుగుతుంది. కానీ ఆ ప్రాబ్లమ్స్ మన దగ్గర లేవు. బట్ మనం అవలంబిస్తున్న ఈ కన్స్ట్రక్షన్ మెథడ్స్ కరెక్టేనా? దీన్ని ఎవరు సర్టిఫై చేస్తారు? దీన్ని ఎవరు ధృవీకరించి మనకు ఒక భరోసా కలిగిస్తారు? అంటే ఎవరు లేరు. ఎవరిది వాడే సర్టిఫైడ్ చేసుకుంటున్నాడు. షేర్ వాల్స్ కడుతున్నాం అంటున్నాడు. ప్రీకాస్ట్ స్ట్రక్చర్స్ పెడుతున్నప్పుడు దీని వెయిట్ ఎంత, దీని లోడ్ బేరింగ్ కెపాసిటీ ఎంత, దీనిలో యూజ్ చేసిన స్టీల్ ఏ రకమైన స్టీల్, సిమెంట్ ఏ రకమైన సిమెంట్, దాంట్లో ప్రపోర్షన్ ఎంత, ఇవన్నీ మనం కనబెట్టలేము కదా కట్టినాక. దాన్ని ఏం డ్రిల్ చేసి ఇస్తామా? స్ట్రక్చరల్ డిఫెక్ట్ వెళ్ళింది అనుకోండి ఒక 20 స్టోరీ బిల్డింగ్లో ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ ఏం చేస్తాం? స్ట్రక్చరల్ కరెక్షన్స్ చేయడానికి అవకాశం ఉన్నా దాని డ్యూరబిలిటీ ఎంత ఉంటుంది కరెక్షన్స్ తర్వాత? దయచేసి ఈ హై రైజెస్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, బట్ హై రైజ్ ఈజ్ ఎ ప్రాబ్లం ఫర్ తెలంగాణ అండ్ ఫర్ హైదరాబాద్. హై రైజెస్ ప్రాబ్లం కాదు. హై రైజెస్ ఎక్కడ ఉండాలి, ఎంత ఉండాలి? ఒక హై రైజ్ పక్కన ఇంకో హై రైజ్ కడితే ఒక హై రైజ్లో స్ట్రక్చరల్ డెఫిషియన్సీ ఉండి స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉంటే అది ఒరిగిందనుకోండి మంచి హై రైజ్ పై, 2 డెమోలిషన్ కావాల్సింది. ఒక హై రైజ్ ఇంకో హై రైజ్ పై ఒరిగిపోయింది, మంచిగా ఉన్న హై రైజ్ పై స్ట్రక్చరల్ వీక్ ఉన్న హై రైజ్ ఒరిగిపోయింది అనుకోండి, కంప్లీట్ దాని మీద వచ్చిపడ్డది అనుకోండి, 2 డెమోలిషన్ చేయవలసింది. అంటే ఇది అన్ఫోర్సీన్ ప్రాబ్లం ఉండొచ్చు, మయన్మార్ ప్రాబ్లమే కావాలి ఉండొచ్చు, ఇది ఉత్తరాఖండ్ ప్రాబ్లమే అయిండొచ్చు, ఇది నాన్ సెస్మిక్ జోనే అయిండొచ్చు. బట్ మన హ్యూమన్ ఎర్రర్స్ నుంచి, మన హ్యూమన్ విచ్చలవిడితనం నుంచి ఇలాంటి ఘటనలు జరగవు అనేది ఏమీ లేదు, జరగవచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ జరగకపోయినా
వాటర్ స్కేర్సిటీ, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, పొల్యూషన్, పార్కింగ్ ప్రాబ్లమ్స్, ఎన్వైర్మెంటల్ హజార్డ్స్, మన కరోనా వచ్చినట్టు కమ్యూనికేబుల్ డిసీజెస్ వస్తే అందరూ 3-4 వేల మంది 10,000 మంది ఒకటే గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే ఈజీగా డిసీజ్ కమ్యూనిటీ అంటుతాయి. అంటే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్, సెస్మిక్ ప్రాబ్లమ్స్ లేకున్నా ఇక్కడ ఈ హై రైజెస్ కట్టొద్దు అనడానికి హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. మనం ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. బై గాడ్స్ గ్రేస్ అన్ని బిల్డింగ్స్ బాగుండాలని కోరుకుందాం. కన్స్ట్రక్షన్ క్వాలిటీ మయన్మార్ కన్నా బాగుంటుందని కోరుకుందాం. కానీ సెస్మిక్ కాకుండా, అంటే భూకంపం కాకుండా మన దగ్గర ఎన్నో మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఆ మిస్టేక్స్ వల్ల ఇప్పుడు మయన్మార్లో బిల్డింగ్ ఎలా కొలాప్స్ అయిందో అలాంటి సిచ్యువేషన్ రావచ్చు. కనుక దీనికి పరిష్కారం ఏమంటే ఇనీషియల్ స్టేజెస్ నుంచి క్వాలిటీ సర్టిఫికేషన్ కావాలి. స్ట్రక్చరల్ ఇంజనీర్స్ నుంచి సర్టిఫికేషన్ కావాలి. సూపర్ఫిషియల్ ఫినిషింగ్ పెయింట్స్ కానివ్వండి, బయటి సిమెంట్ పూతలు లప్పం కానివ్వండి, ఇటువంటి దానికి కూడా సర్టిఫికేషన్ కావాలి. వాటర్ ప్రెషర్ రెగ్యులేటర్స్ కూడా ఒక క్వాలిటీ ఆడిట్ కావాలి. ప్లంబింగ్కి ఆడిట్ కావాలి. డ్రైనేజ్ సిస్టమ్ పై ఒక ఆడిట్ కావాలి. అంటే స్ట్రక్చరల్ ఆడిట్స్ కాకుండా అమ్యూనిటీస్ వైజ్ ఆడిట్స్ చేసుకుంటూ, ఇప్పుడు టాప్ బిల్డింగ్ పై ఉన్న స్విమ్మింగ్ పూల్ నీళ్లు కింద పడుతున్నాయి అంటే స్ట్రక్చరల్ డ్యామేజ్ డ్యూ టు స్విమ్మింగ్ పూల్ కావచ్చు. ఇప్పుడు అక్కడ అంటే స్విమ్మింగ్ పూల్ కట్టడం వల్ల టోటల్ స్ట్రక్చరల్ డ్యామేజ్ కావచ్చు. అంటే దీస్ ఆర్ ఆల్ అన్ఫోర్సీన్ రేర్ కేసెసే కావచ్చు. మనం ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. బట్ మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోగలుగుతున్నామా, చేస్తున్నామా? ఎవడైనా ప్రశ్నిస్తలేడు. నేను అడిగేది ఏమంటే మినిమం ప్రశ్నలు కావాలి. క్వాలిటీ కూడా మినిమం స్టాండర్డ్స్ ఫాలో కావాలి. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ని అవగాహన తెచ్చుకొని మనం ఇలాంటి స్ట్రక్చర్స్లో ఇన్వెస్ట్ చేయాలి. సో ఈ వీడియో ద్వారా ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. కానీ హైదరాబాద్ స్పెసిఫిక్, ఇండియా స్పెసిఫిక్ హై రైజ్ ప్రాబ్లమ్స్ కోకొల్లలు ఉన్నాయి. అవి సాల్వ్ చేయకుండా ఈ యూడిఎస్ కానివ్వండి, ఎఫ్ఎస్ఐ స్పేస్ అనేది ఒక టికింగ్ టైం బాంబ్ లాంటిది. దాన్ని సాల్వ్ చేయకుంటే రేపు స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ వచ్చి సేమ్ బిల్డింగ్స్ ఇలాగే కుప్పకూలే ఛాన్సెస్ కూడా లేకపోలేదు అని తెలియజేసుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.